హలో ఫ్రెండ్స్. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఎంత విచిత్రం. హీరోను అరెస్ట్ చేశారు, లోపటేశారు, ఒకరోజు జైల్లో పెట్టారు, సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేశారు. ఇంకా గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంత్రి, సినిమా ఫోటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను సినిమా చూసినా నాకు ఏ మాత్రం నచ్చట్లేదు, 3 గంటల టైం వేస్ట్ అయింది, ఇలాంటి సినిమాలు తీసి యువతకు ఏ సందేశం ఇస్తారు, ఇలాంటి సినిమాలు చూడడం వల్ల యువత చెడిపోతారు, నాకైతే సినిమా నచ్చలేదు, అసలు ఏం నచ్చలేదు అనే విధంగా చెప్పిండ్రు. ప్రజెంట్ మళ్ళీ అదే గవర్నమెంట్ బెస్ట్ అవార్డు, బెస్ట్ నటనకు గాను అల్లు అర్జున్కు అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ టైం గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించి, మొదటి గద్దర్ అవార్డ్స్ వాళ్ళు ఏదైతే బాగలేదన్నారో అదే హీరోకు అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి విచిత్రాలు ఎప్పటికో ఒకప్పుడు జరుగుతుంటాయి. అలాంటి విచిత్రమే ఇప్పుడు జరిగింది. సినిమా రిలీజ్ అప్పుడు ఎంత సెన్సేషన్ అయింది. సంజయ్ థియేటర్ ఘటన, హీరో అరెస్టు, మంత్రులు నెగిటివ్ ప్రచారం, అల్లు అర్జున్ మీద నెగిటివ్ అనేది ఒక రేంజ్లో జరిగింది. అదే ప్రభుత్వం ఇప్పుడు బెస్ట్ నటుడు నువ్వే అని అవార్డు ఇవ్వడం అంటే అక్కడ ఎవరి క్రేజ్ ఎంత ఉందనేది ఉదాహరణ. అల్లు ఎన్టీఆర్ సినిమాకు ఆయుధ పూజ సాంగ్ అయితే కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకి అయితే బెస్ట్ కొరియోగ్రాఫర్గా గద్దర్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్టీఆర్తో ఏ కొరియోగ్రాఫర్ ఏ మాస్టర్ చేసినా కానీ కంపల్సరీ అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. గతంలో గవర్నమెంట్ ప్రకటించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యమదొంగకు నాచారు కానీ, కంత్రి మూవీలో వైఎస్ సునామీ సాంగ్స్ కానీ, వరుసగా ఎన్టీఆర్ సినిమాలకు ఏ కొరియోగ్రాఫర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసినా కానీ కంపల్సరీ బెస్ట్ అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది, మళ్ళీ ఎన్టీఆర్ సినిమాకు 100% కంటెంట్ ఎలా ఉన్నా కానీ ఏదేమైనా కానీ ఎన్టీఆర్ సినిమాకి అయితే డ్యాన్స్ మాస్టర్గా చేసిన వాళ్ళకి కంపల్సరీ అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. అదే నిదర్శనం. కంగ్రాచులేషన్స్ ఆచార్య గణేష్ మాస్టర్కి అయితే ఆయుధ పూజ సాంగ్ ఇప్పటికీ ఒక సెన్సేషన్. ఇంకా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో, బెస్ట్ మూవీ 100% ఈ మూవీకి రావాలి. ఒక డిఫరెంట్ కంటెంట్, నాగశ్విన్ తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేది ఈ మూవీ. అందుకే 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. చాలా కొత్తగా ఫీలింగ్ ఇచ్చింది ఆ మూవీ చూసినప్పుడు. అయితే క్లైమాక్స్ అయితే ఫీజులు ఎగిరిపోయినాయి. ఈ మూవీకి 100% రావాలని కోరుకున్నాం, 100% వచ్చింది. సెకండ్ బెస్ట్ ఫిలింగా పొటేల్ అంట. నేను చూసినప్పుడు ఈ సినిమా నాకు పెద్దగా ఏం అనిపించలే. మంత్రాలు, జాతర, ఊరు అది పెద్దగా క్యారెక్టర్ అనేది పెద్దగా ఏం నచ్చలేదు. మూడోది లక్కీ భాస్కర్ కరెక్టే, ఈ జనరేషన్లో చాలా బాగా అనిపించింది. ఇంకా బెస్ట్ డైరెక్టర్గా 100% నాగశ్విన్, మన సుకుమార్ అనుకున్నాం కానీ నాగశ్విన్. ఇంకా మ్యాజిక్ అనేది కల్కి సినిమా అలాంటి ఒక కంటెంట్ని తీసుకొని 2 hours 50 minutes థియేటర్లో ప్రతి ఆడియన్స్ను మెప్పించాడంటే 100% నాగశ్విన్కి ఇవ్వాల్సిందే. కంటెంట్ అది మాస్ కంటెంట్ కాదు, అంత డిఫరెంట్ కంటెంట్ను అంత గొప్పగా తీశాడంటే 100% ఎన్ని అవార్డ్స్ ఉన్నా కానీ నాగశ్విన్కు రావాల్సిందే. 100% కంగ్రాచులేషన్స్ నాగశ్విన్. చాలా మూవీస్కి అయితే వచ్చినాయి చాలామందికి. నివేదిత థామస్ బెస్ట్, అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ నివేదిత థామస్ 35 మూవీకి వచ్చింది. చాలామందికి అవార్డ్స్ వచ్చిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. విచిత్రాలు చాలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు, కానీ ఒక్కోసారి తొందర జరుగుతాయి. ఏ ప్రభుత్వం ఎంత కక్ష గట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందని అప్పుడు కామెంట్లు వచ్చినావో సంధ్య థియేటర్ ఘటన మీద, అదే ప్రభుత్వం నీ అంత బెస్ట్ నటుడే లేడు 2024లో, నీ సినిమానే బెస్ట్, నీ నటననే బెస్ట్ అని అవార్డు ఇవ్వడం అంటే ఇదే లాజిక్. గవర్నమెంట్లో ఉన్న మంత్రి కూడా చెప్పి ఇలాంటి సినిమాలకు చూడొద్దు, నాకు నచ్చలేదు, టైం వేస్ట్ అని చెప్పిన మంత్రి ఇప్పుడు బెస్ట్ అవార్డు. ఎంతో విచిత్రం అంటే కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటన అనేది మనకు ఆ కంటెంట్ ఏమో కానీ అల్లు అర్జున్ నటన మాత్రం నట విశ్వరూపమే చూపెట్టాడు. జాతర ఎపిసోడు, లాస్ట్లో వచ్చిన క్లైమాక్స్, కంటెంట్ ఏదో స్మగ్లర్ కంటెంట్ కావచ్చు కానీ దాంట్లో జీవించాడు అల్లు అర్జున్ 100%. అదే నమ్మింది, కంటెంట్ పక్కన పెట్టింది, అల్లు అర్జున్ నటన జీవించాడు కాబట్టే పుష్ప క్యారెక్టర్లో అందుకే అవార్డు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా అవార్డ్స్ ఆంధ్ర గవర్నమెంట్స్ కూడా ఇస్తే బెస్ట్ కొన్ని మూవీస్కి అయితే. థ్యాంక్ యూ.